అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పీజే రఘురంజిత్. సో ఇవాళ మన టాపిక్ జోసెఫ్. నేను చాలా నెలలు అయిపోయింది ఈ వ్యక్తి గురించి మాట్లాడి. ఇప్పుడు మాట్లాడద్దు అనుకున్నా, లైట్ తీసుకున్నా, కానీ లేదు మీరు మాట్లాడాలి, మీరు చూడండి, వీడియో చూడండి అని చెప్పి పంపారు. సబ్జెక్ట్ ఏంటంటే, ఏలూరులో దళిత క్రిస్టియన్లకు సంబంధించిన సమావేశం కూడా ఏర్పాటు చేశారు, మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. జడ శ్రవణ్ గారు ఏర్పాటు చేసిన దాంట్లో ఈ ఎథిస్ట్ ఈయన ఎందుకు పిలిచారో నాకు అర్థం కాలేదు. జోసెఫ్ అక్కడికి ఎందుకు వెళ్ళాడో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కాలేదు. ఎందుకంటే అతను నాస్తికుడికి కులం మతం రెండు ఉండవు కదా. సో ఇతను అక్కడికి ఎందుకు వెళ్ళాడో నాకు అర్థం కాల. ఓకే, వెళ్ళాడు. దళిత క్రిస్టియన్లకు సంబంధించిన అంశం అసలు పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు, ఎందుకంటే సుప్రీంకోర్టు తీసుకున్న తీర్పు దానికే అసలు ఆయనకి సంబంధం లేదు. అక్కడికి వెళ్ళాడు, నోటికొచ్చిన బూతులన్నీ తిట్టిపారేశాడు. నోటికొచ్చిన బూతులన్నీ మీరు చూడండి, మీకు అర్థమవుద్ది. నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా నేను అడుగుతున్నా, మీరు దయచేసి ఈ వీడియోని ఎమోషనల్గా చూడకండి. మీరు 100% నేను చెప్పిన లాజికల్గానే చూడండి. ఇఫ్ ఐఎమ్ రాంగ్, నేను తప్పు, రంజిత్ నువ్వు మాట్లాడుతుంది తప్పు అని చెప్పి నన్ను ఖండించండి, మీకు హక్కు ఉంది. ఓకేనా? సో జనసేన పార్టీ వాళ్ళు కూడా నేను ఇదే చెప్తున్నా. నేను చెప్పేది పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టి బ్లైండ్గా అవుతుంది. నేను చెప్పే దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదా మీరు అది గ్రహించండి. ఇఫ్ ఐఎమ్ రాంగ్, మీరు నన్ను కరెక్ట్ చేయండి. మీ అభిప్రాయాన్ని నేను కమెంట్ బాక్స్ ఓపెన్ చేసే పెట్టుంటా, మీరు కమెంట్ బాక్స్లో దాన్ని తెలియజేయండి. ఓకేనా? సో కంటెంట్లోకి వెళ్దాం. నేను క్రైస్తవుడిని కాదు, కానీ శ్రవణ నన్ను ఎందుకు పిలిచాడో అర్థం కాదు. ఓపెనింగ్ అబద్ధాలు చెప్తావు. నువ్వు క్రైస్తవుడు, మీ నాన్న పేరు ఏంటో చెప్పు, గుండెలు మీద చేసుకుని చెప్పు. నీ పేరు జోసెఫ్ కదా, మీ నాన్న పేరు డానియల్ కదా, క్రిస్టియన్వి కదా, మీ నాన్న క్రిస్టియన్ కదా. ఎందుకు నువ్వు సిగ్గుపడుతున్నావు నీ మతాన్ని చెప్పుకోవడానికి? నేను క్రిస్టియన్ అవమానిస్తున్నావు, నువ్వు మతాల మీద చిచ్చెందుకు పడుతున్నావు జోసెఫ్? తప్పు కదా, చెప్పు. ముగ్గురు గురించి మాట్లాడాలి. నారా చంద్రబాబు నాయుడు, నెంబర్ 2 నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. అండ్ నెంబర్ 3 ప్రపంచంలో ఎవ్వరూ అడుక్కోనంతగా అడుక్కుంటున్న రాధా మనోహర్దాస్ అనే ఒక బ్రోకర్. ఆయన డబ్బులు అడుగుతున్నాడో లేదో తెలియదు, కానీ నీది మాత్రం చాలా చెత్త బతుకు. ఎందుకంటే నీ బతికే పవన్ కళ్యాణ్ గారిని తిడితే నడుస్తుంది, లేకపోతే నువ్వు ఇంట్లో పెళ్ళాం పిల్లలకు అన్న కూడా పెట్టలేవు. అంత దరిద్రమైన, నీచమైన, నికృష్టమైన బతుకు నువ్వు బతుకుతున్నావు. ఓకేనా? చెప్పు. ఇలా ముగ్గురు గురించి ఈ రోజు మాట్లాడాలి. ఈ మాట్లాడే క్రమంలో నేను ఎందుకు ట్విట్టర్లో ఐ స్టార్టెడ్ డౌటింగ్ ఆన్ ఎన్సీబీఎన్ అనిదా టీడీపీ అని చెప్పి నేను ట్వీట్ ఎందుకు పెట్టానో మీరు ఇక్కడ అక్కడ అబ్జర్వ్ చేయాలి. నారా చంద్రబాబు నాయుడు గారికి ఇతను ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారో మీరు గమనించండి. అదే రాధా మనోహర్ దాస్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇతను ఎలా మాట్లాడతారో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు బాగా అబ్జర్వ్ చేయాలి దీన్ని. మీకు నేను ఏం చెప్తున్నానో, ఎందుకు ట్విట్టర్లో ఆ ట్వీట్లు వేసినా కూడా మీకు ఇప్పుడు అర్థమవుతుంది. చెప్పు. చంద్రబాబు నాయుడు గారు సార్, చంద్రబాబు నాయుడు గారు సార్, చంద్రబాబు నాయుడు గారు సార్ని గారుని అండర్లైన్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం మల్లం గ్రామంలో, పిఠాపురం ఎండమూరులో, రకరకాల ప్రాంతాల్లో. ఎండమూరు కాదురా, అది ఎండపల్లిరా. ప్రిపేర్ అంత పెద్ద సబ్ పెట్టి నీకు అంత బిల్డప్ ఇచ్చారు వాళ్ళందరూ. కందుకూరులో రకరకాల ప్రాంతాల్లో దళిత అన్నల మీద, చెల్లెళ్ళ మీద దాడులు జరుగుతుంటే మీ కళ్ళకి పచ్చ కామెరలు పట్టిన చంద్రబాబు నాయుడు గారు మీ నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నారా? ఎంత మర్యాదగా ప్రశ్నించారు జోసెఫ్. చంద్రబాబు గారు మీరు నోటికి ప్లాస్టర్ వేసుకున్నారా? దైవ సమానులైన చంద్రబాబు నాయుడు గారు మీకు పచ్చ కామెరలు వచ్చాయా? ఇంకా గౌరవించు. గౌరవనీయులు, 40 ఏళ్ల అనుభవం ఉన్న దార్శనికులు, ఇంకా పొగుడురా. ఇది తెలియదు అనుకుంటున్నావా? ఎక్స్పోజ్ చేయలేమనుకుంటున్నావా? దొరికిపోయావు జోసెఫ్ నువ్వు. ఇప్పుడు నీ మీద యాక్షన్ తీసుకోకపోతే మీ వెనకాల టీడీపీ ఉన్నట్టే. ఇప్పుడు నీ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు లాయల్టీ ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము సీట్లు ఇచ్చే త్యాగం చేసి వాళ్ళని గెలిపించాం కదా, ఇప్పుడు ఆ లాయల్టీ ప్రూవ్ చేసుకోవాలి. మాట్లాడు. ఇప్పుడు ప్రజలు గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు సార్. నెక్స్ట్ ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారిని ఎంత దారుణంగా తిడతారో చూడండి. మాట్లాడరా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇతను మాట్లాడితే, బూతులు మాట్లాడితే నేను లైన్ దాటుతా, లేకపోతే నేను లైన్ దాటుతా. ఇక రాధా మనోహర్ దాస్ వీడు అడుక్కోకపోతే వీడికి బతుకులేదు. ఇక రాధా మనోహర్ దాస్ వీడు అడుక్కోకపోతే వీడికి బతుకు లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడు, రాధా మనోహర్ దాస్ని వాడు వీడని తిట్టేస్తున్నాడు ఏంటి? చెప్పు. నువ్వు చూసావేంటి? ఇంకా లైన్ దాడితే బాగోదురా. నువ్వు చూసావేంటి గోకడం? మాట్లాడుతున్న క్రిస్టియన్ల సంగతి ఏంట్రా? పాస్టర్లు కదరా, మన ముమ్మిడివరంలో పవన్ కళ్యాణ్ గారిని చంపేయాలని చెప్పి పాస్టర్ అంటే నోట్లో బెల్లం మొక్క పడిందా? ఎందుకు మాట్లాడలేదురా జోసెఫ్గా? మాట్లాడాల్సింది ఆ రోజు కూడా. ఆ రోజు మాట్లాడవు. ఎందుకు మాట్లాడతాం? సిగ్గులేని ఎదవు కదా. ఈ దేశంలో రాముడి గురించి విమర్శిస్తే కేసులు పడతాయి.
ఈ దేశంలో కృష్ణుడి గురించి మాట్లాడితే కేసులు పడతాయి, కానీ ఈ దేశంలో అల్లా గురించో జీసస్ క్రైస్ట్ గురించో మాట్లాడితే, ఒక అడుక్కుని నా కొడుకు మాట్లాడుతుంటే ఒక్క కేసు పడితే దాన్ని 24 గంటల్లో క్లాస్ చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కాదురా ముచ్చా. అరే లోఫర్ నా కొడక, రే లొడకే బాల్ గాండు నా కొడక, రాముడి గురించి నువ్వేం మాట్లాడారా ఒకసారి ప్రజలకు చూపిద్దాం, మీరు వినండి. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటుంది? సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటుంది? రాజ్యం పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని అని ఏమన్నాడు గాండు నా కొడుకు? రాముడిని తిడితే కేసు ఉంటుందంట, కృష్ణుడిని తిడితే కేసు ఉంటుందంట, అదే అల్లాని జీసస్ని తిడితే అసలు కేసులే ఉండవంట. మరి ఇప్పుడు ఈ నా కొడుకు చెప్పిన లాజిక్ ప్రకారమే చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు, అనిత గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈయన చెప్తున్న లాజిక్ ప్రకారం ఇప్పుడు నేను అరెస్ట్ చేయండి. మీరు ఇప్పుడు రాముడిని తిడితే కేసులు ఉంటాయి, కృష్ణుడిని తిడితే కేసులు ఉంటాయని ఇప్పుడు రాముడిని తిట్టాడు, ఈడి మీద కేసు ఉండాలి కదా. ఈడు చెప్పిన నా స్టేట్మెంట్ ప్రకారం ఇప్పుడు ఈయన అరెస్ట్ చేయండి. నేను ఆధారాలు చూపించాను మీకు. ఇప్పుడు ఏం చేస్తారా? ఈ జర్నలిజం, ఇది బెదిరించడం జర్నలిజం. రే రాధా మనోహర్ దాస్ దొరుకుతావు, ఇది జర్నలిజం. ఇది ఈ లోఫరు, ఈ ప్లాట్ఫామ్ నా కొడుకీడు, బాత్రూమ్ గడే కుక్క, ఈ నా కొడుకు ఇప్పుడు జర్నలిస్టు. రే కొడక దొరుకుతావు, ఇది జర్నలిజం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలారా చూడండి, మీరు అందరూ చూడండి, ప్రత్యేకించి హిందూ సోదరులారా మీరు అందరూ చూడండి, ఇది జర్నలిజం. ఇది యూఏ జర్నలిజమా? ఎలా జోసెఫ్గా కన్స్ట్రక్టెడ్ క్రిటిసిజమా? ఏదో పెట్టు, దీన్ని కొత్త పెట్టు. క్రిస్టియన్ పాస్టర్లు హిందూ దేవీ దేవతలను తిట్టినప్పుడు అది మతాల మధ్య చిచ్చు కాదు, అది మా సెక్యులరిజం. అది కనకదుర్గ అమ్మవారిని దయ్యంతో పోల్చిన నా కొడుకులు, వాళ్ళందరూ దేశభక్తులు, వాళ్ళకి సెక్యులర్, వాళ్ళు ప్యూర్ సెక్యులర్ కదా. రాధా మనోహర్ దాస్ గారు దాన్ని కౌంటర్ చేస్తే ఇతను మతం మధ్యలో చుచ్చు పడేస్తున్నాడంట. అదెవరా? అరే కొంచెం లాజికల్గా ఉండాలా. అరే క్రిస్టియన్ పాస్టర్లు దేవీ దేవతల్ని తిట్టకుండా ఒక్కడైనా మత మార్పిడి చేస్తున్నారా? ఒక్క సండే అయినారా? ఒక చర్చిలో హిందూ దేవీ దేవతలను తిట్టకుండా వాళ్ళ ప్రార్థనలు నడిపిస్తున్నారా? లేదు. వాళ్ళకి లేని గౌరవం మాకుండాలని ఎందుకు అనుకుంటున్నావు జోసెఫ్? నువ్వు అందరూ పడేస్తుంటే క్రిస్టియన్ పాస్టర్లు, ఒక రాధా మనోహర్ దాసు, ఒక కరుణాకర్ సుగ్గున, ఒక లలిత్ కుమారు, ఇట్లాంటి వాళ్ళు వచ్చారు బయటికి. వీళ్ళు రావడానికి కారణం ఏంటి? రూట్ కాజ్ ఎక్కడుంది? క్రిస్టియన్ పాస్టర్లు హిందూ దేవీ దేవతలను తిట్టారు కాబట్టి దాన్ని కరెక్ట్ చేయి. అదిరా నా కొడక, వాళ్ళు మత తిచ్చులు పెట్టింది, వాళ్ళు దైవ దోషాలను తీసుకొచ్చిన వాళ్ళు, బ్లాస్ఫమీ అంటారు కదా, వాళ్ళు తీసుకొచ్చారు దాన్ని. వాళ్ళతో మాట్లాడరా జోసెఫ్? వెళ్ళి రాధా మనోహర్ దాస్ గారు తిడుతున్నారంటే ఆయనకి ఎర్రెక్కిపోయింది ఎట్లా? వాళ్ళది ఏం తిడుతున్నారు? రాముణ్ణి, కృష్ణుడిని ఏం తిడుతున్నారు? శివుణ్ణి భార్యను కాపాడుకోవాలని మిమ్మల్ని కాపాడతాడంట. నరికిరంగా లంజా కొడుకుల్ని సైలెంట్గా ఉంటున్నారు. రాజకీయాల్లో ఉన్నావు, వద్దు. అదొకటే. ఎందుకంటే మా పార్టీలో క్రైస్తవులు ఉన్నారు, అంతెందుకు నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ క్రిస్టియన్. మా పార్టీలో ముస్లింలు ఉన్నారు, నాకు చాలా క్లోజ్గా ఉంటారు వాళ్ళు ముస్లిమ్స్. లైన్ దాటి మాట్లాడలేకపోతున్నాం. అండ్ వీళ్ళు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఇట్లాంటి లుచ్చానా కొడుకులు తప్ప. హిందూ దేవీ దేవతల్ని దూషించే వాళ్ళని మా పార్టీలో ఉన్న క్రిస్టియన్స్ యాక్సెప్ట్ చేయట్లా. నాతో చెప్పారు డైరెక్ట్గా మాట, తప్పురాది అని చెప్పి చెప్తాను. నా కొడక వాళ్ళ నాట వెళ్ళి ముందు 2029 అంట, కొడతాడంట, పీకుతాడంట, చూస్తూ కూర్చుంటాను. నా కొడక చెయ్యి, ఏలా చెయ్యి నా కొడక. నీ బతుకు తలకిందలు లేకపోతే నేను మా అబ్బకు పుట్టలేదు. నా కొడక చూస్తున్నావు. రాధా మనోహర్ దాస్ గారి మీద చెయ్యి, రాధా మనోహర్ దాస్ గారి మీద అంట కేసు పెడితే కొట్టేశారంట. థూ అంట. నీ బతుకు చాలా నీ మీద పెట్టాలి కేసు. రాముని తిడతావు నా కొడక, సనాతన ధర్మాన్ని తిడతావు నా కొడక. ఎంతమంది హిందువులు? 70% హిందువులు ఉన్న దేశంలో ఇది. ఇక్కడ సనాతన ధర్మాన్ని తిడుతున్నారా? ఊరి తీసుకోవాలి నా కొడుకేంటి చెప్తా. నా కొడక మళ్ళీ ఇదే భాషతో ఎవరినైనా హిందువుల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళని నువ్వు తిట్టావనుకో, ఒరే వాళ్ళందరికీ నేను అండగా నిలబడతా. గతంలో చెప్పా, స్ట్రింగ్ వినోద్ గారికి అండగా నిలబడతాను, నేను నిలబడతా. స్ట్రింగ్ వినోద్ గారి జోలికి వచ్చి చూడు నా కొడక, నీ బతుకుంటుంది నా కొడక. నీకు రాధా మనోహర్ దాస్ గారి జోలికి వచ్చి చూడు ఉంటుందిరా. జనసేన పార్టీ ఉంటుందో లేదో తెలియదు కానీ రా, పీజే రఘునాథ్ గారు మాత్రం హిందువుల కోసం నోరెత్తే ప్రతి ఒక్కటి వెనక నేను నడుస్తాను, వాళ్ళకి అండగా నేను ఉంటాను. ఇక నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని సార్ చంద్రబాబు నాయుడు గారు వాహ్ చెప్పరా చెప్పు. సెక్యులరిజం షుడ్ బి
టూ వే, ఇట్ షుడ్ నాట్ బి వన్ వే అని ఊగిపోతూ డాన్సులు కడతాడు పవన్ కళ్యాణ్. ఓకే. పిఠాపురంలో ఒక కుల వివక్ష జరిగితే చిన్న పిల్లల మీద ఒక లోఫర్ నా కొడుకు కుల వివక్ష చూపిస్తే పవన్ కళ్యాణ్ పిల్లల మధ్యలో గొడవ అంటాడు. జోసెఫ్ గా ఇప్పుడు ప్రజలకి అసలు వాస్తవం ఏంటో నేను చూపించేదా? ఇద్దరు పిల్లలు కొట్టుకున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. దేనికోసం? ఒక స్కూల్లో ఇద్దరు పిల్లల గొడవ మధ్యనే కులాలను ఎందుకు తీసుకొస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తు మీద ఎంత భారం పడుతుంది అనే దానికోసం వీళ్ళిద్దరు వీళ్ళిద్దరిని ఎవరైనా చూపించారా? వీళ్ళిద్దరు ఎక్కడైనా చూసారా మీరు? ఏ న్యూస్లోని మనం చూసింది అయితే ఎక్కడ లేదు. వీళ్ళిద్దరే గొడవ పడిన ఇద్దరు కుర్రోళ్ళని. నీ పేరేంటి? నీది? స్వామిరెడ్డి అజయ్. వీళ్ళిద్దరే వాళ్ళిద్దరు. అయితే మనం ఎందుకు ఇంతలా అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం రావడం నచ్చట్లేదు. ఎవరికి నచ్చట్లేదు? వైఎస్ఆర్ పార్టీకనే. ఇప్పుడు ఈ గొడవ అంతా పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు చెడ్డ పేరు తెచ్చేద్దామని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెడ్డగా చేద్దామని. ఏంటి జోసెఫ్, చిన్నపిల్లలకి లేని గొడవ నువ్వెందుకు బాధపడిపోతున్నావు? కుల వివక్ష అని ఎండపల్లిలో జరిగిందే. ఆ మాట్లాడిన వ్యక్తి నా ఫ్రెండే. అక్కడ ఏం జరిగిందో మొత్తం తెలుసు నాకు. ఎందుకు గొడవలు పెట్టాలనుకో కుల వివక్షని, కుల గజ్జిని రుద్ది చిన్నపిల్లల్లో వాళ్ళ మధ్య లేని వైషమ్యాలు ఎందుకు సృష్టించాలనుకుంటున్నావు? తప్పు కదా జోసెఫ్, నువ్వు చేసేది చాలా తప్పు కదా. చెప్పు పవన్ కళ్యాణ్. జోసెఫ్ గా చెప్పు, విన్నా. నా భాషని కొద్దిగా మన్నించాలి, ఎందుకంటే నా భాషను కూడా జోసెఫ్ గారు మీరు కాస్త మన్నించాలి. ఎందుకంటే మీరు ఎలా మాట్లాడారో నేను కూడా అదే మాటతోనే చెప్పు తీసుకుని కొడతాం మేము. చెప్పు. ఈ భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. నేను ఇప్పుడు నీ దగ్గర నుంచి భాష నేర్చుకుని నీ గురించి మాట్లాడరా. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా. మతాల మధ్యలో చిచ్చు పడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి కొడతాం కొడకల్లారా. సరే, నిన్ను కొట్టినా ఇప్పుడు నేను, ఎందుకంటే నువ్వు పెట్టాగా. నువ్వు హిందువులను తిడుతూ, నువ్వు క్రిస్టియన్ వేయండి, నువ్వు హిందువులను తిడుతున్నావు, నువ్వు కదా పెడుతున్నావు ఇప్పుడు మత గొడవలో. నిన్ను కొట్టినా ఇప్పుడు చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ఏంటి చెప్పు చూపించేశారు, వాళ్ళు తప్పు కాదు, వాస్తవాలు మాట్లాడరు. ఎందుకు చెప్పు చూపించారు తెలుసా? పవన్ కళ్యాణ్ గారి భార్యని, ఇప్పుడు జోసెఫ్ గారి భార్యని నువ్వు నీ భార్యని నా పక్కలో పడుకోబెట్టాలని ఎవరన్నా అన్నారనుకో, మీడియా లైవ్ ఇట్లా వీడియో పెట్టి, సెల్ఫీ వీడియో పెట్టి ఇట్లా తీసుకుని నీ భార్యని నా పక్కన పడుకోబెట్టాలి, నీ కూతురు నాకు అప్పచెప్పాలి, నీ తల్లిని రేప్ చేస్తారు, ఇలా పెట్టాడని ఎవరన్నా వీడియో ఏముంటుంది జోసెఫ్? నీ రియాక్షన్ ఏముంటుంది? నెక్స్ట్ సార్ బాగున్నారా సార్ అని అంటావా? కొంచెం నా కొడుకులాగా అనవు కదా. పవన్ కళ్యాణ్ గారి భార్య పిల్లల్ని రేప్ రైట్స్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. పోనీ అలా రేప్ రైట్స్ ఇచ్చినప్పుడు జగన్ ఏమన్నా సీరియస్ యాక్షన్ తీసుకున్నాడా? లీగల్ గా ఏం లేదు. సో జగన్ చేయించాడు అనేది క్లారిటీ. నేను జగన్ కి సంబంధించిన వాడిని, జగన్ బంధువుని అని చెప్పి చేశాడు అబ్బాయి డైరెక్ట్ అనిల్ బొరగడ్డ అనే ఆ వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారిని పదే ఆయన భార్యని తీసుకురావడం, ఆయన పిల్లల్ని. జగన్ ఏం చేస్తాడు? ఆయన భార్యని పిల్లల్ని తీసుకొస్తాడు. వాళ్ళ ఫ్యాన్స్ ఏం చేస్తారు? వాళ్ళ భార్య పిల్లలకి రేప్ రైట్స్ ఇస్తారు. డైరెక్ట్ చంపేస్తాం, లేపేస్తాం, పొడి చేస్తాం అంటారు డైరెక్ట్ చిన్న పిల్లల్ని కూడా. అలా చేసిన వాళ్ళకి చెప్పు పెట్టి కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా? అసలు ఆ చెప్పు పెట్టి కొడతా అన్నది ఎంటైర్ ఎపిసోడ్ మీరు ఇప్పుడు వినండి. మీరు ఓపిక చేసుకుని మీరు వినాలా? మీరు వినండి చెప్తా. ఒరే వెదవల్లారా, మీకు నేను ఎంత సంపాదిస్తాను తెలుసా? మీకు గత 8 సంవత్సరాల కాలంలో నేను 6 సినిమాలు చేశాను. కొంచెం అటు ఇటుగా 100 నుంచి 120 కోట్ల రూపాయలు సంపాదించాను. 37 లక్షల రూపాయల 4,776 రూపాయలు ట్యాక్స్ కట్టాను. జిఎస్టీ కాకుండా. ఈ పార్టీ ఆఫీసు నా బిడ్డల భవిష్యత్తు కోసం పెట్టిన ఎఫ్టీ నుంచి బ్రేక్ చేసి ఇచ్చేసి అది తీసేసి ఈ పార్టీ ఆఫీస్ పెట్టాను. మిగిలిన డబ్బు నుంచి ఒక్క 21-22లోనే 5 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా ఇచ్చాను. ఈ రోజు నుంచి అన్నీ కలుపుకొని హుద్ తుఫాన్ దగ్గర నుంచి సైనిక్ బోర్డ్, పిఎం కేర్ ఫండ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్, ఈ బూతులు తిట్టే ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా కలిపి 10.5 కోట్లు 12 కోట్లు పార్టీకి అన్నీ కలిపి ఉన్న మిగిలిన డబ్బుల్లో 12 కోట్లు మళ్ళీ ఈ వీళ్ళ ఫండ్స్కి పార్టీకే ఇచ్చారు. ఇవి కాకుండా 30 లక్షల రూపాయలు
అయోధ్యలోని రామాలయ నిర్మాణానికి మాకు నిధులు ఇవ్వండి అంటే నేను దానికి కూడా ఇచ్చాను. అలాగే పార్టీ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ప్రజలు నిలబడింది 2014 నుంచి నేను పార్టీకి ఇచ్చిన నిధులు కానీ అన్ని నిధులతో కలుపుకున్నప్పటి నుంచి ఈరోజు జనసేన బ్యాంక్ అకౌంట్లో 5 బ్యాంక్ అకౌంట్స్లో మన నాగబాబు గారు ఇచ్చిన 1516 కోట్ల రూపాయలతో సహా దాంతో కలుపుకొని మీరందరూ ఇచ్చిన డొనేషన్స్తో కలుపుకొని 15,58,06,383 రూపాయలు జనసేన కార్పస్ ఫండ్ రైతు భరోసా కోసం హృదయం చలించి విదేశాల నుంచి దగ్గర నుంచి కానీ స్థిరపడ్డ వాళ్ళ ఇక్కడ స్థానికంగా ఉన్న అకౌంట్స్ నుంచి ప్రజలందరూ మీ నాయకులు ఇచ్చిన అందరికీ కలిపి కేవలం రైతు కన్నీరు పెట్టకూడదు అన్న ఇచ్చిన డబ్బు కేవలం రైతు భరోసాకు ఉంది 3,50,78,226 రూపాయలు. మొన్న నా పుట్టినరోజుకి అందరూ ఈ ప్రోగ్రాం చేద్దామంటే నా సేన కోసం నా వంతు దానికి వచ్చిన విరాళాలు 4,32,19,795 రూపాయలు. ఈ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు తీసుకొడతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాసిపోయేలా చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి కమర్షియల్గా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను. విన్నారు కదా ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ గారు తన ఆస్తి మొత్తం చూపించి అసలు ఎంత ఉన్నాయి, ఎంత పోయాయి, మొత్తం ఎంత డబ్బులు నేను సంపాదించా, పార్టీ ఫండ్ ఎంత ఉంది, ప్రజల నుంచి ఎంత వచ్చింది మొత్తం చెప్పాడు. ఇంత ట్రాన్స్పరెంట్ గా ఉన్న నన్ను మీరు ప్యాకేజ్ ఇస్తారంటే చెప్పకూడదు అని చెప్పాడు. జగన్తో చెప్పించరా? జగన్తో చెప్పింది జోసెఫ్ ఈ మాట. ఏ నాయకుడితో అయినా చెప్పింది జోసెఫ్. నేను చూస్తా. మా పవన్ కళ్యాణ్ చెప్తాడు, మా వాడు చెప్తాడు. ఒక్క రూపాయి ఎక్కడి నుంచి దొంగతనం చేసింది లేదు. నిజాయితీగా సంపాదించిన రూపాయే ప్రతి రూపాయి కూడా. ఓకేనా? కాబట్టి ఇది నేనల్లా, పవన్ కళ్యాణ్ అన్నాడు. ఇప్పుడు కూడా ఇవన్నీ నేనల్లా, ఈయన చూసి నేను అంటున్నా. నాకు ఈయన ఎవడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకుపచ్చగాడు ఈయన అనట్లా. ఈయన ఏదైతే మాట్లాడో అదే భాషలో నేను మాట్లాడుతున్నా. చెప్పు. మల్లం గ్రామంలో ఒక కులానికి సంబంధించి ఒక్కలం ఏంటి వర్గాలను చెప్పొద్దు, పేర్లు చెప్పండి అన్నాడు. ఇది కూడా పవన్ కళ్యాణ్. కాపు కులానికి సంబంధించిన వ్యక్తులు ఒక ఇంటి లుచ్చా నా కొడుకు కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ఒకరు తప్పు చేస్తే అది కులానికి ఆపాదించకండి అని చెప్పాడు. క్రిమినల్ కి కులం ఉంటుందా అని చెప్పాడు. చెత్త నా కొడుక. ఒక మనిషి చనిపోతే సామాజిక బహిష్కరణ చేశారు మొత్తం మాల కులస్తుంది. ఇప్పుడు దీంట్లో వాస్తవాలు మాట్లాడమంటారా? ఇప్పుడు చెప్పాడు కదా అబద్ధం. ఇప్పుడు వాస్తవాలు మాట్లాడదామా? మల్లం గ్రామంలో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఒక దళిత కుర్రాడు చచ్చిపోయాడు. ఆ దళిత కుర్రాడు చచ్చిపోయిన తర్వాత ఆ ఇంటికి సంబంధించిన వర్క్ చేయడానికి వస్తే ఇట్లా చనిపోయారు, మీ ఇంటి పని చేసుకుంటూ ఇట్లా పోయింది, ఒక ప్రాణహాని జరిగింది కదా, మీరు కొంత ఎక్కువ డబ్బులు ఇవ్వండి అని అడిగారు. ఆ ఇల్లు కట్టిస్తున్న వ్యక్తి పేదవాడు, ఇతను పేదవాడు. ఆ ఎలక్ట్రీషియన్ ఫ్యామిలీ కూడా పేదవాడు, దళిత కుటుంబం కదా, డబ్బులు ఉండవు. సో వీళ్ళు ఏం చేశారంటే, మేము అంత డబ్బులు ఇచ్చుకోలేమండి, అంటే మీరు ఎక్కువ డబ్బులు అయితే మీరు ఏం అవసరం లేదు, మేము వేరే వాళ్ళని చూసుకుంటాం, మీరు వెళ్ళిపోండి అన్నారు. అంటే ఇట్లా డీలింగ్ బిట్వీన్ కాంట్రాక్టర్ అండ్ ఓనర్. సింపుల్. ఇంతకన్నా క్లియర్గా చెప్పలేదు. దాన్ని అంటే మీతో అనే మాటని ఆ వ్యక్తి ఎలా తీసుకున్నాడంటే, ఇది కులం కింద తీసుకున్నాడు. దళితుల్ని బహిష్కరించేశారు అన్నట్టు తీసుకున్నాడు. అది ఫుల్ ఇంకా గొడవ అయిపోయే పరిస్థితి నుంచి మొత్తం ఆ ఊరి పెద్దలు కొంతమంది కలిసి మాట్లాడి దాన్ని సెటిల్ చేశారు. ఇప్పుడు ఆ చనిపోయిన దళిత కుర్రాడు ఎవరైతే ఉన్నాడో ఆ దళిత కుర్రాడు జన సైనికుడు. అతను చనిపోయినందుకు గాను అతనికి 5 లక్షలు పార్టీ నుంచి డబ్బులు వస్తాయి. ఓకేనా? అంతేకాదు, అంతే షార్ట్ సర్క్యూట్ చనిపోయారంటే కళ్యాణ్ గారు రూట్ కాజ్లోకి వెళ్ళాడు. ఎందుకు చనిపోయాడు? అతను సేఫ్టీ సరిగ్గా వేసుకోవాలి, గ్లౌస్ కానీ షూస్ కానీ లేవు. ఓహో, ఓకే. పిఠాపురంలో ఎంతమంది ఎలక్ట్రీషియన్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకుని రండి.
అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 325 ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు పిఠాపురం, మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో. ఆ నియోజకవర్గం మొత్తానికి ఆ రూట్ కాజ్ ని చంపేయాలి, ఇంకొకళ్ళు ఇట్లా షార్ట్ సర్క్యూట్ చనిపోకూడదు అని చెప్పి ఇలాగా రోగిష్ఠుడు కాదు కదా పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు చేయడానికి. కుల రాజకీయాలు చేయకుండా సమస్య మూలాల్లోకి వెళ్ళి ఆ సమస్యని తెలుసుకుని వాళ్ళందరికీ సేఫ్టీ కిట్స్ ఇచ్చాడు ఎలక్ట్రీషియన్స్ అందరికీ. వాళ్ళు మళ్ళీ చనిపోకుండా మీరు జాగ్రత్తలు వహించండి, సేఫ్టీ కిట్స్ ఇస్తున్నామని చెప్పి మీరు ఎలా పడితే అలా ఉండకని చెప్పి ధైర్యం చెప్పాడు. కుల రాజకీయాలు చేయకుండా అంటే కుల రాజకీయాలు చేయకుండా సమస్య మూలాల్లోకి వెళ్ళి దాన్ని పరిష్కరించాడు. అదిరా జోసెఫ్ అక్కడ జరిగింది. పవన్ కళ్యాణ్ నోట్లో ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, నేను తెలుగుదేశం పార్టీ అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ నోట్లో అని అన్నాడు. ఇప్పుడు ఇదే మాట పేరు నాని గారు గతంలో ఉన్నారు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. అదే మాట రోజా గారు కూడా నువ్వు హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని ఎవరన్నా అన్నప్పుడు నేను విన్నట్టు నాకు గుర్తు, ఎక్కడ చూసా ఆవిడ అన్నది కూడా. నేను ఎందుకు 2-3 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నానంటే, అసలు జోసెఫ్ అనేవాడు వైఎస్ఆర్సీపీ అనుకున్నాం. మరి జోసెఫ్ చేసే వీడియోలు టీడీపీ వాళ్ళు ప్రమోట్ చేయడం ఏంటి? మీరు చూడండి, నేను స్క్రీన్ మీద చేస్తున్నా. నాకు కదా చాలా ఆశ్చర్యంగా ఉంది అది, అంటే షాక్ లిటరలీ. టీడీపీ వాళ్ళు జోసెఫ్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు, జోసెఫ్ వీడియోస్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నారో చూడండి. స్కై ఫర్ టీడీపీ 9 రే అదేది ఏదో ఫ్రూట్ పెట్టాడు, ఫ్రూటో ఏదో పెట్టాడు అక్కడ. మీరు పోయి ప్రశ్నగాని గెలికారా అని పెట్టాడు. నెక్స్ట్ NBK 0, NBK అంటే బాలకృష్ణ, అతను కూడా సేమ్ ఇదే పెట్టాడు. ఇంకొకటి లోకేశ్వరుడు, ఇతను తెలుగు ప్రజల మీద ఈ మెగారుద్రుడు ఏంటి అని. లోకేశ్వరుడు మీరు ఆ అకౌంట్లోకి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. అతను హీస్ ఫ్రమ్ టీడీపీ, అతను నారా లోకేష్ గారు అభిమాని. ఇప్పుడు ఎంతమంది పదే అతన్ని జాకిలు పెట్టి మరీ లేపుతుంటే, ఇది ఇనిషియల్ స్టేజ్లో జాకిలు పెట్టి మరీ లేపుతుంటే డౌట్ రాదా టీడీపీ వాళ్ళు ఉన్నారు దీని వెనకాల అనిపించదా? అంతేకాదు మీరు ఇక్కడ చూడొచ్చు, తెలుగుదేశం పార్టీ రాజోలు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ మీటింగ్ తర్వాత ఈ మీటింగ్ ముందు జోసెఫ్ని కలిశాడు. జోసెఫ్తో ఫోటోలు ఉన్నాయి, ఎలా నమ్మంటారు? ఇతను చంద్రబాబు నాయుడు గారినేమో చంద్రబాబు నాయుడు గారు సార్ అంటాడు, పవన్ కళ్యాణ్ గారినేమో పవన్ కళ్యాణ్ అంటాడు. ఇతను దీంట్లో చూడండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ఎవరిని ప్రశ్నించాలి? చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి కదా లాజిక్గా. చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువ ఈ వీడియో లేవు. ఇతను ఎక్కువ ప్రశ్నించింది పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాడు, లోకేష్ గారిని ప్రశ్నించలా. ఇక ట్విస్ట్ ఒకటి చెప్తా చూడండి మీకు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కొల్లూరు రవీంద్ర గారి చేతిలో ఉంది, ఈ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ. అక్కడ ఏదైనా తప్పులు జరిగితే పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేస్తున్నాడు. విచిత్రం ఇది, మీరు చూడండి వెళ్ళి, నేను అబద్ధం చెప్పట్లా. ఇది యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, చూడండి మీరు వెళ్ళి. పవన్ కళ్యాణ్ గారి మీద క్వశ్చన్ చేసి ఎన్ని పెట్టాడు, ఇప్పుడు ఎన్ని పెట్టాడు? హిందూ ధర్మాన్ని తిట్టాడు, రాముడిని తిట్టాడు, మహాభారతాన్ని తిట్టాడు, పవన్ కళ్యాణ్ గారి భార్య మీద లైవ్ పెడతా అన్నాడు, పవన్ కళ్యాణ్ గారిని ఇదిగో నోట్లో ఏం పెట్టుకున్నావు అని అన్నాడు. పిఠాపురం వెళ్ళి లేని కుల వివక్షని వీడు సృష్టించాడు. మీ వీడియో చూస్తే మీకు అర్థమై ఉంటుంది. అదే పాడేరు ప్రాంతంలో అక్కడ కూడా తప్పుడు ప్రచారాలు చేశాడు. ఇన్ని చేస్తుంటే అనిత గారికి కనపడలేదా? చలపతి చౌదరి అని ఒక ట్విట్టర్ అకౌంట్ ఒకటి ఉంటుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఆ అకౌంట్లో 3000 ఫాలోవర్స్ ఉంటారు తిప్పి కొడితే. ఆ అకౌంట్ గురించి అసెంబ్లీలో మాట్లాడిన అనిత గారికి 2 లక్షల సబ్స్క్రైబర్లు, సుమారు 1 నుంచి 2 లక్షల మధ్యలో ఉంది. ఈ ఛానల్ నేను చూడండి కదా, ఎంత ఉంటుంది, 1 లక్ష పైన ఉంది మొత్తానికి. అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్న జోసెఫ్ కనపడలేదా హోంమంత్రి గారికి? ప్రభుత్వం మీద బురద జల్లుతుంటే కనపడట్లేదా హోంమంత్రి గారికి? కేవలం ఎందుకు వీళ్ళు ఇతన్ని అంత ఫ్రీగా వదిలేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో సభ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని అబ్యూజ్ చేసేంతలానా? ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కదా, క్యాబినెట్ మినిస్టర్ కదా, ఎందుకు యాక్షన్ లేదు? మళ్ళీ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ హ్యాస్ టు ప్రూవ్ దేర్ లాయల్టీ. ఇతని మీద మీరు చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. హిందూ దేవదేవతలను దూషించాడు ఈ వ్యక్తి, మీరు చూస్తున్నారు. అసలు రాజకీయాలకే సంబంధం లేని రాధా మనోహర్ దాస్ గారిని పొలిటికల్ టార్గెట్ చేసేసాడు ఈ వ్యక్తి. అతనికి ఏమైనా అయినా కూడా ఇతనే బాధితుడు. అతని మీద చిన్న దోమ వచ్చి కుట్టినా, చిన్న బ్లేడ్తో గీత పడినా జోసెఫ్ ని ఆన్ స్పాట్ జీవితకాయ చేసి ఉరి తీశారు నా కొడుకుని. ఎందుకంటే నేను చంపేస్తానని చెప్తున్నాడు, నువ్వు నాకు దొరుకుతావు అంటున్నాడు. 2005 నేను లేపేస్తా, ప్రభుత్వం మారుద్ది, నేను ఎత్తేస్తా అంటున్నాడు. ఇంత బహిరంగంగా డెత్ థ్రెట్స్ ఇస్తుంటే ప్రభుత్వానికి కనబడట్లేదా? పవన్ కళ్యాణ్ గారిని ఇంత దారుణంగా జరుగుతుంటే ప్రభుత్వానికి కనబడట్లేదా? నా స్ట్రైక్ కోసం అడుగుతున్నా. కమెంట్స్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. జై జనసేన, జై హింద్.